నా పేరు శ్రీకాంత్ రెడ్డి, మాది పెనుమగ గ్రామం. ఫస్ట్ నుంచి వ్యవసాయం మీద ఆధారపడి దాన్నే నమ్ముకొని బతికిన కుటుంబం అన్న మాది. ఆ భూమి వాళ్ళు వద్దు లాగేసుకుంటామని చెప్పి మిమ్మల్ని ఎలాగైనా భయపెడతామని చెప్పి మళ్ళీ ప్రయోగించారన్న. మేము ఏమంటున్నామంటే వ్యవసాయం నమ్ముకునే చిన్న సన్నకారు రైతులు అదే నమ్ముకొని మేము జీవనం సాగిస్తున్నాం. ఆ పని తప్పితే మాకు ఇంకో వేరే పని తెలియదు. అదిగాక రాష్ట్రంలో ఎక్కడైనా కరువు వచ్చినా సరే మా మండలంలో కరువు రాలేదన్న. ఇప్పుడు రాష్ట్రంలో ఎక్కడైనా కరువు వచ్చినా మా మండలంలో కరువు రాలేదు. ఈ సారవంతమైన భూములు ఒక పంట పోయినా సరే మిగతా 2 పంటలు మేము సాగు చేసుకొని జీవనం గడుపుకునేవాళ్ళం. అలా మా ప్రాంతం ఎంతో మెరుగైన జీవితం గడిపేవన్న. ఇప్పుడు వరకు మా భూమి మాకు హక్కు ఉండదానా? మాకు తరతరాల నుంచి వచ్చిన భూమి, వ్యవసాయం నిత్యం పండే భూమి మీద మాకు హక్కు ఉండదా? ఎవరైతే ల్యాండ్ పూలింగ్ స్కీమ్కి వ్యతిరేకంగా ఉన్నారో ఆ రైతులు పొలాల్లో గుండా రోడ్లు, బఫర్ జోన్ అని చెప్పి మా పొలం అంచుకాన 30 అడుగులు లోతు తీసేశారన్న. మా చేను పక్కన ఆ రిజర్వాయర్లోకి మొన్న గండి కొట్టి నీళ్లు పెట్టేసి అలా అయినా సరే వీళ్ళ పొలాలు ఇరిగి పడిపోతే ఆ రిజర్వాయర్లోకి అలా అయినా భయపడిపోయి వాళ్ళు ఇస్తారని చెప్పి మొన్న చేశారన్న 4 రోజుల క్రితం. కానీ మేము కోరేది ఒకటే, వాళ్ళు ఎంత భయపెడదలుచుకున్నా మేము వ్యవసాయం నమ్ముకున్నాం. ఎన్నో గాలి వాళ్ళని చూసాం, వరదలను చూసాం, అన్నీ చూసాం. ప్రకృతినే ఎదిరించి వ్యవసాయం చేసేవాడు రైతన్న. వీళ్ళు చేసే భూదందాకి దానికి వ్యతిరేకంగా ఉన్నామన్న. మేము వ్యవసాయం నమ్ముకొని ఉన్నాం.